ఈ నేలని ఇంత ఘోష పెట్టిన నిజాంకు శిక్ష పడిందా? రజాకర్లకు శిక్షలు పడ్డాయా? వారి దగ్గర ఆయుధాలు పట్టుబడ్డాయా? ఇన్ని హత్యలు, ఇన్ని మానభంగాలు, ఇన్ని దోపిడీలు చేసిన ఈ పరమ కిరాతకులకు శిక్షలు ఎందుకు పడలేదు? పాత బస్తీలోని రజాకర్ల ఆయుధాలు గొందలగడ్డల్లోనూ, భూగృహాల్లోనూ, మసీదుల్లోనూ ఎందుకు దాచబడ్డాయి? ఈ ప్రజల చెమటతో సంపాదించినంత ట్రస్టుల పేరిట నిజాం తన బంధువులకు, రజాకార్ గుండాలకే అందేట్లు ఎలా చేయగలిగాడు? కింగ్ కోటి, చార్మహల్, పంచ్మహల్, మహబూబ్ మాన్సేన్, ఆస్మాన్ గఢ్, జఫర్గఢ్, చిరాన్ ప్యాలెస్, ఫలక్నుమా ఇలాంటి భవనాలు అప్పటికప్పుడే ప్రజా సంక్షేమ కార్యాలయాలుగా ఎందుకు మారలేదు? రాజ్ ప్రముఖ్ పేరిట అత్రావ్ బల్దా జిల్లాలోని భూములను తన కింద ఇంకా ఎట్లా ఉంచుకోగలిగాడు? ఈ 17 దాటిన తర్వాత జరిగినటువంటి సంఘటన అండి ఇది. ప్రజల రక్తం త్రాగి కూడబెట్టుకున్న వెండి, బంగారు, ముత్యాల, రత్నాలు, ఆభరణాలు తనవిగానే ఎలా ఉంచుకోగలిగాడు? ఏ రోజు సరెండర్ అయినాడో ఆ రోజు రాత్రి కింగ్ కోటి నుంచి 3 లారీల పుస్తెలు, మెట్టెలు, ఉంగరాలు అక్కడి నుంచి డంప్ చేసి తీసుకుపోయినారండి. ఏమైపోయినాయి? ఎక్కడ పోయినాయి? ఎవరివేవి పుస్తెలు, ఎవరివా మెట్టెలు? ఇవన్నీ ఈనాటికి ఇంకా ప్రశ్నార్థకంగా మిగిలి ఉన్నాయి. అయినా సరే స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాం. ఈ రోజే మనకు స్వాతంత్ర్యం వచ్చింది నిజానికి. కాబట్టి ఇది విముక్త, విమోచనమా, విలీనమా, స్వాతంత్ర్యమా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అవును, ఇది హైదరాబాద్ స్వాతంత్ర దినం, విముక్తి దినం, విమోచన దినం, విలీనం మాత్రం కాదు.